వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఈరోజు గ్యాస్ బుకింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. దీనికి 4 వేస్ ఉన్నాయి, అంటే 4 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి మిస్ కాల్ ఫోన్ నెంబరు 8454955555. ఈ నెంబర్కి జస్ట్ మిస్ కాల్ వేయండి, మీకు బుక్ అయిపోతుంది. జస్ట్ మిస్ కాల్ ఇస్తే బుక్ అయిపోతుంది. బుక్ అయిందంటే కనుక ఫస్ట్ ఒక మెసేజ్ వస్తుంది, మీకు 24 hours రిపీల్ బుక్ చేస్తాను. నెక్స్ట్ డిఎస్ వస్తుంది, వచ్చిన తర్వాత మీకు బుక్ అయిపోయినట్టు. అదేవిధంగా ఇంకో నెంబర్ ఉంది, ఇది ఐవీఆర్ఎస్ కాల్. అంటే మనం కాల్ చేస్తాము, అది కంప్యూటర్ వాయిస్ వస్తుంటుంది, మనం దానికి సమాధానం చెప్తాం కదా. అంటే నెంబర్ల ప్రకారం ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి అది డైవర్ట్ అవుతుంది. లైక్ ఆ నెంబర్కి 7718955555 నెంబరు. నెక్స్ట్ 1 ప్రెస్ చేయండి, ఆ తర్వాత నెక్స్ట్ 1 ప్రెస్ చేయండి, నెక్స్ట్ 1 ప్రెస్ చేయండి, మీకు బుకింగ్ అయిపోయింది. మూడోది వాట్సాప్లోకి వెళ్ళి జస్ట్ ఒక నెంబర్ ఉంది 75888824. ఆ నెంబర్కి జస్ట్ హాయ్ అని పెట్టేసేయండి. నెక్స్ట్ ఆప్షన్ ఇంగ్లీష్ వస్తుంది, తర్వాత ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసేయండి. ఇలా మెసేజ్ వస్తుంది, మీ పేరు అనేది. నెక్స్ట్ బుక్కే ఎల్పిజి రిఫిల్ మీద క్లిక్ చేసేయండి. ఆప్షన్ మీద మీకు సిలిండర్ బుక్ అయిపోతుంది. అదేవిధంగా మీకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత మీకు డిఎస్ నెంబర్ వచ్చిందంటే బుకింగ్ కన్ఫర్మ్ అవుతుంది. ఏజెన్సీ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు. అదేవిధంగా ఇంకొక ఆప్షన్ ఉంది, ఇంకో మెథడ్ ఉంది, అదే ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఇది మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇండియన్ ఆయిల్ బిజినెస్ 1 కొట్టేసేయండి. ఇండియన్ ఆయిల్ 1 కొట్టండి, వచ్చేస్తుంది మీకు. ఈ యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది, యాప్ స్టోర్లో కూడా ఉంటుంది. ఇది డౌన్లోడ్ చేసుకున్నాక జస్ట్ ఓపెన్ చేయండి. మీకు ఎలా కనిపిస్తుందంటే జస్ట్ అపియరెన్స్ జస్ట్ ఇలా ఉంటుంది, ఐకాన్ అపియరెన్స్ ఇలా ఉంటుంది, యాప్ లేఅవుట్ ఇలా ఉంటుంది. దీనిలోకి వెళ్తే మీకు అన్ని ఆప్షన్లు కనిపిస్తాయి, బుకింగ్ హిస్టరీ, ట్రాన్సాక్షన్లు అన్నీ కనిపిస్తుంది. తర్వాత ఇండియన్ కింద ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మొత్తం కనిపిస్తుంది. ఎన్నిసార్లు బుక్ చేసుకున్నారు, మీరు సబ్సిడీ వస్తుందా లేదా, కంప్లీట్ అయిందా లేదా, A to Z ఉంటుంది. ఈ కేసు చేసుకోవచ్చు. తర్వాత మీరు ఇంకా ఫ్యామిలీని యాడ్ చేసుకోవచ్చు, ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఎక్విప్మెంట్స్ కావాలన్నా కూడా దీంట్లో ఆర్డర్ చేసుకోవచ్చు. తర్వాత మీరు రిపీల్ ఆర్డర్ ఉంది కదా, దాన్ని జస్ట్ 1 ట్యాప్ ఇస్తే కనుక బుక్ అయిపోతుంది. తర్వాత ఈ కేసు చేసుకోవచ్చు, మీరు ఎక్స్ట్రా సిలిండర్ కావాలంటే తీసుకోవచ్చు. ఏదైనా లీకేజ్ ప్రాబ్లం వచ్చింటే కనుక గవర్నమెంట్ కంప్లైంట్ చేయవచ్చు. తర్వాత ఏజెన్సీకి కంప్లైంట్ పెడితే కనుక వాళ్ళు మెకానిక్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. సబ్సిడీ కావాలనుకుంటే వద్దనుకుని తీసుకోవచ్చు. అన్నీ చెక్ చేసుకొని ఉండొచ్చు, అన్నీ నీట్గా ఉంటాయి. చెక్ చేసుకోండి. హిస్టరీకి వెళ్ళండి, మీరు ఎప్పుడు బుక్ చేసినారు, ఏ టైంలో బుక్ చేసినారు, అన్నీ A to Z ఉంటాయి. అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు, ప్రతిదీ ఉంటుంది. బుకింగ్ హిస్టరీ ఓపెన్ చేయండి. అదేవిధంగా లీకేజ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ తర్వాత మీకు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ దగ్గరలో ఈవీ స్టేషన్ కూడా చూసుకోవచ్చు. ఇంకా పెట్రోల్ స్టేషన్ ఎక్కడ ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. మీరు ఇట్లా అన్నీ ఉంటాయి. నీట్గా స్టెప్ ఎవ్రీ ఆప్షన్లో క్లియర్గా చెక్ చేసుకోండి. అవి అన్నీ మీకు అది కనిపిస్తాయి. నా ప్రాబ్లం ఈజీగా ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ అయితే బాగుంటుంది. ఈజ్ ఆపరేటెడ్ బై IOCL, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో సేఫ్ అండ్ సెక్యూర్, నో ప్రాబ్లం, హ్యాపీగా వాడుకోవచ్చు. ఓకేనా. ఇంకా అన్నీ ఉంటాయి, ఇది సర్వే ఉంటుంది, A to Z ఉంటాయి, కావాల్సినట్టు అన్నీ ఉంటాయి. ఓకే, థ్యాంక్స్ బై వాచింగ్.